4 ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టులు కొలికి వచ్చాయి. ఇంకొన్ని నిధులు ఇస్తే చాలు నీళ్లు పొలాల్లో పడతాయి. అన్ని ప్రాజెక్టులు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. కాస్త సాయం చేస్తే చాలు పూర్తయిపోతాయి. అసలు ఏ ప్రాజెక్టు పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి? ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు సాగుతోంది? దేనికి ఎన్ని నిధులు కావాలి? వాట్స్ ద స్టోరీ? పాలమూరు జిల్లా కరువును తరిమించేందుకు ప్లాన్ చేసినవి ఎత్తిపోతల పథకాలు. వీటి పనులు గడిచిన కొన్నేళ్లుగా కింద మీద పడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నాయి. 4 ప్రాజెక్టులకు కలిపి ఓ 1500 కోట్లిస్తే చాలు. పాలమూరులో టోటల్ గా 4 ఇరిగేషన్ స్కీమ్లున్నాయి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా కల్వకుర్తి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. భీమా 1-2 దశలు, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కల్వకుర్తికి కేటాయింపులు 2990 కోట్ల రూపాయలు. ఇందులో 2738 కోట్ల రూపాయలు పోయినేడాది కల్లా ఖర్చు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ ను అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఎల్లూరుకు చేరుస్తారు. ఎల్లూరు దగ్గర రిజర్వాయర్ ఉంది. నీటిని పైకి పంపడానికి 5 మోటార్లున్నాయి. ఈ మోటార్లు పనిచేస్తున్నాయి కూడా. ట్రయల్ గా నీటిని పంప్ చేసి చూశారు. ఒక్కో మోటార్ 800 క్యూసెక్కుల నీటిని తోడుతోంది. ఈ ప్రాజెక్టులో జొన్నల బొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు కూడా ఒక భాగం. వీటి పనులు జరుగుతున్నాయి. అయితే ఆ రిజర్వాయర్లకు నీళ్లు పంపడానికి మోటార్లు ఫిట్ చేయాల్సి ఉంది. టోటల్ గా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,40,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేది లక్ష్యం. గుడిపల్లి నుండి కల్వకుర్తి మెయిన్ కెనాల్ పనులు 80 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. ఇంకా 90 కిలోమీటర్ల కెనాల్ పనులు నడుస్తున్నాయి. దీనికి నిధులు అవసరమవుతాయి. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నింటికీ కలిపి సుమారు దాదాపు 400 కోట్లిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇక రెండో స్కీమ్ భీమా. ఇది నాటి హైదరాబాద్ స్టేట్ కాలం నుంచి పెండింగ్ లోనే ఉంది. ఇందులో 2 లిఫ్టులున్నాయి, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. వీటిలో స్టేజ్ 1 కింద 2 పంపింగ్ స్టేషన్లు పూర్తయ్యాయి. స్టేజ్ 2 కింద అన్ని పంపులు ఫిట్ చేశారు. వీటిలో డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పనులు చేయాల్సింది. కొన్ని ఏరియాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. దాదాపుగా ఈ ప్రాజెక్టు కింద పనులు పూర్తయినట్లే. మిగతా పనులు పూర్తవ్వాలంటే 200 కోట్లిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఈ 2 లిఫ్టుల కింద సుమారు 2 లక్షల ఎకరాల భూమి సాగులోకొస్తుంది. ఇప్పటి వరకు ఈ 2 ప్రాజెక్టుల కింద కలిపి సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కృష్ణా నది నికర జలాలతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. మరో లిఫ్ట్ స్కీమ్ నెట్టెంపాడు. ఇది కృష్ణా నీటి ఆధారంగా ఏర్పాటు చేస్తున్నది. దీనికి సుమారు 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 1,425 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో 85% పైగా పనులు పూర్తయ్యాయి. మరో 200 కోట్ల రూపాయలిస్తే పనులు పూర్తవుతాయి. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుని ఈ ప్రాజెక్టుకు వాడతారు. ఉడెందొడ్డి, రేలంపాడు గ్రామాల వద్ద లిఫ్టులు ఏర్పాటు చేశారు. నెట్టెంపాడు ఆయకట్టు 2 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 27,000 ఎకరాలు సాగులోకొచ్చినట్లు అంచనా. ఇక మిగిలింది కోయిల్ సాగర్ లిఫ్ట్. దీనికి మొదట్లో చేసిన కేటాయింపులు 458 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 403 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. కెనాల్ పనులు జరగాల్సి ఉంది. కోయిల్ సాగర్ కింద 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. దీనికి జూరాల నుండే నీళ్లు తీసుకుంటున్నారు. జస్ట్ 100 కోట్లిస్తే సరిపోతుంది. కోయిల్ సాగర్ నీళ్లు పొలాల్లో పారతాయి. వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరులో పొలాలు కళకళలాడాలంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కావటం అవసరం. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయి కనుక మరికొంత సొమ్ము ఇస్తే వలసల జిల్లా పంటల జిల్లాగా మారుతుంది. మిగతా చోట్ల నుంచి పాలమూరుకు వలసొచ్చేంతగా సీన్ మారుతుంది.